నమస్కారం. జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 25వ తారీఖు 2023 సంవత్సరంలోనే రేపు 16వ తారీఖున ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా 5 నెలల ముందే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి 16వ తారీఖు సమ్మెకి వెళ్తున్నాం, గ్రామీణ భారత్ బంద్కి సిద్ధం అవుతున్నాం అని చెప్పేసి బహిరంగంగా ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేశారు. కానీ ఈ 5 నెలల కాలంలో మోడీ గారు కానీ, కేంద్ర కార్మిక శాఖ మంత్రి కానీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ, ఈ ట్రేడ్ యూనియన్లు కానీ, సంయుక్త కిసాన్ మోర్చాని కానీ పిలిచి చర్చలు జరపడం కానీ, మాట్లాడడం కానీ, మేము ఈ సమ్మెలో పెట్టినటువంటి 24 డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపించడం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. పైగా ఈ సమ్మెలో మనం పెట్టినటువంటి ఈ డిమాండ్ల మీద అంటే ధరలు తగ్గించాలని, కార్మిక చట్టాలు రద్దు చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి 200 రోజులకి పెంచాలని, పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని, ఈ రకమైనటువంటి ప్రధానమైన డిమాండ్లతో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద కార్మికులు, కర్షకులు, రైతాంగం అలాగే మొత్తం ప్రజల యొక్క దృష్టి, చర్చ దానివైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించేదానికి గత నెల 22వ తారీఖున అయోధ్యలో బలరాముడి ప్రాణ ప్రతిష్ఠ పేరుతో మొత్తం ఒక మానియాని మోడీ గారు క్రియేట్ చేసి ప్రజల యొక్క దృష్టిని అసలు సమస్యల నుంచి చర్చకి పక్కదోవ పట్టించేదానికి రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కడుపు గాలుతున్నటువంటి కార్మికుడు అలాగే కష్టపడి సాగు చేసుకున్నటువంటి రైతుకి వచ్చేటువంటి గిట్టుబాటు ధర రాకపోవడాన్ని నిరసిస్తూ రైతాంగం, అలాగే ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడం ద్వారా రోడ్డును పడేటువంటి వ్యవసాయ కూలీ వీళ్ళందరూ కలిసి రేపు భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంద్ చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా మన జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు ఈ సమ్మెకి గ్రామీణ భారత్ బంద్కి సిద్ధమవుతా ఉన్నారు. రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు మొత్తం ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళు, ఆటోలతో రహదారుల దిగ్బంధనం చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది. వేలాది మంది కార్మికులు, రైతాంగంతో భారీ ప్రదర్శనలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఇదే మాదిరిగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పటికైనా సరే బీజేపీ వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి వచ్చి కార్పొరేట్ వర్గాలకి, అదానీ అంబానీలకి ఇచ్చేటువంటి రాయితీలన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి భారత ఖజానాకి వాటన్నిటిని కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయని పక్షంలో రేపు ఏప్రిల్, మే నెలలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రధానమైన నినాదం కూడా ఇచ్చాము, దేశ్కి బచావో బీజేపీకి హటావో. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి నిర్ణయం మేరకు సమ్మె తర్వాత మా పోరాటాన్ని రాజకీయ రూపంలో, రాజకీయ పోరాటం రూపంలో ఎన్నికల దాకా కొనసాగుద్దని చెప్పేసి